ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఏపీలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడటంపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. విజన్ గురించి మాట్లాడే సీఎం చంద్రబాబు ఈ సంక్షోభానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కోసమే ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తుందని సజ్జల సంచలన ఆరోపణలు చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. డీజిల్ ఏమంటారు, ఇవి రావాల్సినవి పెట్రోల్ డీజిల్ రావాల్సింది అక్కడి నుంచి కూడా. మరి మన పక్క రాష్ట్రాలైన కర్ణాటకలోనూ తమిళనాడులోనూ లేని పరిస్థితి, మనకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో లేని పరిస్థితి, లేదా ఆ పక్కన మహారాష్ట్రలో లేని పరిస్థితి, లేదా కేరళలో లేని పరిస్థితి ఇక్కడ ఎందుకుంది? మరి ఎందుకు ఇక్కడ మాత్రమే పరిస్థితి వచ్చింది గత 5 రోజులుగా? ఇదైతే ఖచ్చితంగా ఇది ఆన్సర్ గారుగా ఇచ్చే ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం. ఆఖరకు ఇది అసమర్థతో వేటగానితనం అని అనుకోవట్లా. ఇది పూర్తి కాన్షియస్ గా ఒక సంక్షోభాన్ని ఏదైతే క్రియేట్ అవుతున్న సూచనలు కనపడే క్రియేట్ కావడానికి కూడా వీళ్లే కారణం అనేది తెలుస్తారు చూస్తుంటే. దాంట్లో నుంచి ఏ రకంగా సొంత సంపద పెంచుకోవాలి, కూటమి నాయకులు, ఆ కింద ఉండే వాళ్ళ దళారుల వ్యవస్థ ఏదైతే పెంచి పోషిస్తున్నారో అది, వీళ్ళని పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఈ రాజకీయ నాయకులను, అధికార పార్టీ రాజకీయ నాయకులను, పార్టీల రాజకీయ నాయకులను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఇవన్నీ ఎంత సిస్టమటైజ్ అయిపోయాయి అంటే ఈరోజు ఏ చిన్న క్రైసిస్ వచ్చినా దాన్ని పెంచడం, దాని ద్వారా ప్రజలకు చేరాల్సినవి కానీ నార్మల్ గా రావాల్సిన వాటిని అడ్డం కొట్టడం, దాని రూపంలో కమిషన్ల రూపంలోనూ లేదా ఎక్స్ట్రా ప్రాఫిట్ దాంట్లో ఎట్లా సంపాదించాలి, బ్లాక్ లో అమ్ముకొని బ్లాక్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనేది దానికి సంబంధించిన వ్యవస్థ, ఇవి 2 ఏళ్లలో పూర్తిగా పక్కాగా తయారయ్యాయి.